సోయాబీన్ పకోడీ అయితే చేస్తాను. చాలా టైం అయింది చేసి. మా అత్తయ్య గారు అడుగుతున్నారు, మా బాబు మా హస్బెండ్ కూడా అడుగుతున్నారు, కాఫీ టైం అయ్యింది సోయాబీన్ పకోడీ అయితే చెయ్యి అన్నారు. వాళ్ళకి నేను చేస్తే చాలా ఇష్టం అన్నమాట. మార్కెట్లో ఇక్కడ దొరకమట ఇలాంటివి, సోయాబీన్ పకోడీ అని మిరపకాయ బజ్జీలు ఇలాంటివి ఏమి దొరకవు. అయితే నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చేసాను. ఇవి చిన్న చిన్నవి ఇక్కడ కూడా దొరకవన్నమాట. ఇవి మా అత్తయ్య గారు రీసెంట్గా ముంబై వెళ్ళారు వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంటికి. అక్కడి నుంచి అయితే ఈ చిన్న చిన్న సోయాబీన్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇలాగ ఎందుకేస్తున్నానంటే మా వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఫ్రై బాగా అయ్యి కురుకురే కింద అంటే క్రిస్పీగా ఉంటాయి కదా, అవి అలా కట్ చేసుకుని తినడానికి బాగుంటాయి అని చెప్పైతే ఈ విధంగా అయితే నేను వేస్తాను. వాళ్ళే వేయమని చెప్తారన్నమాట. వాళ్ళకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటే చాలా చాలా ఇష్టం. ఒకవేళ మన ఆంధ్రాలో కూడా దొరుకుతాయి, కానీ అవి ఎలా ఉంటాయంటే మెత్తగా ఉంటాయి. మా హస్బెండ్ అదే అంటారు, నువ్వు చేస్తా క్రిస్పీగా ఉంటాయి, ఇక్కడేంటి మెత్తగా ఉన్నాయి అని అన్నారు. ఈ విధంగా అయితే చాలా సింపుల్ ప్రాసెస్లో చేసాను. కొంచెం చికెన్ మసాలా వేసాను చికెన్ ఫ్లేవర్ కోసం. చూసారు కదా క్రిస్పీగా, మిరపకాయ కూడా చాలా క్రిస్పీగా అయింది. ఎంత బాగా వచ్చినాయి అంటే సూపర్ టేస్ట్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.